కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతా మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే, కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. ఓ శంకర, శం కరోతి ఇది శంకర అంటే సుఖాలనిచ్చే ఓ శంకర, నేను నీకు పూజ చేస్తున్నాను. పూజ చేసినందుకు ఫలితముగా నువ్వు నాకేదో ఒక ఫలాన్ని ఇస్తావు. అది విధిత్వం విష్ణుత్వం నాకు వద్దు. అంటే విష్ణు పదవి కానీ బ్రహ్మ పదవి కానీ నాకు అవసరం లేదు. ఎందుకు అని అంటే గనక, బ్రహ్మాది విష్ణువులకు కూడా నీ యొక్క పాద దర్శనం చేయడానికి ఎంతో ముప్పతిప్పలు పడ్డారు. నీ యొక్క దర్శనం కొరకు, పాద దర్శనం కొరకు వరాహ రూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ విష్ణుమూర్తి పాతాల్లోకం దాకా వెళ్ళినా నీ పాదాలు కనపడలేదు. హంసరూపం ఎత్తి బ్రహ్మదేవుడు నీ శిరస్సు చూద్దామని చెప్పి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా నీ శిరస్సు కనపడలేదు. అంటే నీ ఆది అంతము కూడా తెలుసుకోకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేశారు. నీ దర్శనమే వాళ్ళకి లభించలేదు, అంత పదవిలో ఉన్నా కూడా. సో నేను ఇప్పుడు చేసే ఈ పూజకి నువ్వు ఫలితంగా నాకు విధిత్వం విష్ణుత్వం అలాంటి పదవులు నాకు ఇస్తే దిశసి ఖలు తస్యాః ఫలమితి. నేను నీ పాద దర్శనం కోసం ఇప్పుడు మళ్ళీ పునశ్చ త్వాం ద్రష్టుం, అది చూడడం కోసం దివి భువి వహన్ పక్షి మృగదాన్, మళ్ళీ నిన్ను చూడటం కోసం నేను మళ్ళీ పక్షి రూపం కానీ మృగ రూపం కానీ ఎత్తి దివి భువి, ఆకాశము భూమి మళ్ళీ ఎక్కడ వెతుకుతూ నేను విహరించను. నాకు అది సాధ్యమయ్యే పని కాదు. నిన్ను దర్శనం చేయలేక, పైన కనపడక కింద విన్నా కనపడక, అంత పదవి ఉన్నా కూడా నీ దర్శనం కాక అలాంటి దుఃఖం ఏదైతే కలుగుతుందో, మదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో, అలాంటిది నేను ఎలా భరించమంటావు? ఆ ఖేదం ఏదైతే ఉందో, నీ పాద దర్శనము జరగని ఆ ఖేదం, అంత పదవిలో ఉన్నా కూడా అది నేను ఎలా సహించను? అందుకని నాకు విధిత్వం విష్ణుత్వం ఇలాంటి పదవులు నాకు వద్దు శంకర. నాకు కావాల్సింది ఒకటే ఒక్క పదవి, అది సాయుధ్యం అని చెప్పి శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు.